అందరికీ నమస్తే. మత్తు కోళ్ళంట, డమ్మి కత్తులంట. సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోళ్ళ పందాలు, ఎడ్ల పందాలు, పతంగులు ఎగిరేసుడు, మళ్ళీ పోతే అదేంది పత్తాలాట ఆడుడు, అందరు బారాని, లోపల బయట అని ఇంకేందో ఆటలు పాడైపోను. గిన్ని రకాల ఆటలు ఉంటాయా అని తెలియాలంటే ఒకసారి మన పక్క రాష్ట్రమైన ఆంధ్రాకు పోయి వస్తే తెలుస్తుంది. పొబ్బుదున్నలు ఊరు కానీ ఉత్తగ పోగురి బస్తాల కొద్దిగా పయలు కొనవరు కానీ ఇంటికి వస్తాప్పుడు ఇత్తు కూడా రాదు. గీరక తింటే అందుకు గింజ కూడా రాదు ఇంటికి మాత్రం. గిది అయితే పక్క. ఎందుకంటే పోయినోళ్ళు పోయినట్టు ఆడ పొడగొట్టుకోవలసిందే కానీ ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఎవడన్నా గంటెడు భూమి ఉన్నాడు పాడైపోను. ఏంటంటే అది ఆట తీట అంటారు కదా, ఒక గంతే అన్నట్టు. బరిలో మోసగాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బరిలో మోసగాళ్ళు కోడి పందాల్లో కనిపెట్టలేని మోసాలు, సొమ్ములు కొల్లగొట్టేందుకే ఎత్తులు, మత్తు మందుతో కోళ్ళను చిత్తు చేస్తారు. జోడి పందాల్లో లాభంగా డబ్బులు లాగేస్తారు. డమ్మీ కత్తులు కట్టి కనికట్టు చేస్తారు. బ్రేకులతో గెలిపోవటం మార్చేస్తారంట. ఒకసారి బ్రేక్ ఇచ్చిరంటే గెలుస్తుంది అనుకునే పుంజు కూడా ఓడిపోయేటట్టు ఉంటుందంట. ఓడిపోతుంది అనుకునేది కూడా గెలుస్తాడు కూడా చేస్తారంట. అంత అలచేతుల పని అన్నట్టు. తర్వాత జనాలు అంత నివరల్లో పెట్టవలసింది. అయ్యో ఇప్పటిదాకా గెలుస్తుంది అనుకుంటే ఇంకా ఎంత పని అన్నట్టు. జాగ్రత్తగా ఉండకపోతే జేబులు గుల్ల. ఇక చూడరు కథ. మోసాలు 5 రకాల మోసాలు ఇచ్చిరులా. 5 రకాల మోసాలు ఇచ్చిరు. ఎక్కువసేపు ఏం జరసేపు చెప్తే ఈయన ప్రయత్నం చేయి. మోసం నెంబర్ 1. ఓ బరిలో 2 పుంజులను రంగంలోకి దింపుతారు. 2 పోటాపోటీగా కనిపిస్తాయి. ఓ పుంజు రంగు రెక్కలకు అన్నింటికి ఇదేది బేరీజు వేసుకొని పందెం రాయిలు అంతా ఆ పుంజు వైపు భారీగా పందేలు కాస్తారు. అందరు గెలుస్తుందన్న ఆ పుంజు గాలిలోనే ఎగురుతుంది కానీ అవతల పుంజు మీద మాత్రం ఒక దెబ్బ ఏదంట. ఊరికనే గాలి ఎగురుతుంది అంటారు కదా, లేవచేత కాకుండా కానీ హైక్ అన్నట్టు మంత్రాల బలం లేకున్న తుప్పిల బలం ఉన్నట్టు లేచి కొట్టబోతుంటారు. లేచి కొట్టబోతున్నారు కానీ జనాలు అంతా ఏం చేస్తారు, అమ్మర కొడుక ఈ పుంజు వచ్చి వేసుతున్నట్టుంది, ఆ పుంజు మీద పందం కాదామని దీన్ని పెట్టి ఇంకో దాని మీద పందం కాస్తారు. దాని మీద వేలకు పందం కాయంగానే తీర లాస్ట్కి వస్తారు కల్లా ఈ పుంజు ఏమో గుగ్గు కూస్తుంది, ఇదేమో కింద పడుతుంది. ఏదైతే ఓడిపోద్ది అనుకుంటామో ఆ పుంజు గెలుస్తుందంట. అట్లే గిట్టెటాయంటే ఓడినాడుతాం పాడైపోను. అది కోడిపుంజే, నేనేం చేయను పాడైపోను. అది ఓడిపోయింది, ఇది గెలిచింది. పయాలాడ పెట్టాయంటే ఆడ పయాలాడ పెట్టాలి, నూరెళ్ళ పెట్టి బయటికి వెళ్ళి రావాలి. ఇంకో గిసోండి మోసాలు జరుగుతాయట. ఇంకో మోసం, ఎవరు పుంజు గెలవాలో ఎవరు పుంజు ఓడిపోవాలో నిర్ణయించేది కత్తులు కట్టే టెక్నికల్లేనంట. పుంజు గెలవాలన్నా వద్దా అనేది కత్తులు కడతారంట. కాళ్ళకు కత్తులు కడతారంట. ఆ కత్తులు కడుతూలే నిర్ణయిస్తారంట. ఈ సంగతి మనకు తెలియదు, పాడైపోను. ఈ సంగతి తెలియక పోయి లచ్చలు పెడుతూనే ఉంటాం. రెండు షార్ప్గా ఉన్న ఒకవైపు డమ్మి కత్తులు, మరోవైపు అసలు కత్తి కట్టి మోసం చేస్తారు. నిజానికి అసలు కత్తి కంటే డమ్మి కత్తికే 10 ఎక్కువ ఉంటుంది. అగజోడు అసలు కత్తి కంటే డమ్మి కత్తికే 10 ఎక్కువ ఉంటుందంట. మనం ఏమనుకుంటాం, అసలు కత్తికే ఎక్కువ 10 ఉన్నది మనం అనుకుంటాం కానీ మరి మోసం చేస్తారు కదా, ఇంకొక అట్లా ఉంటుందంట. కానీ ఆ కత్తి పదులు పుంజులను బరిలో దింపే ముందు నడిపించే సమయంలోనే పోతుందంట. అయితే కత్తికి 10 కడతారుగా, కత్తికి 10 కడతప్పుడు ఆ కత్తి షార్ప్ ఉంటుందంట. కానీ పుంజు జర ఇక్కడ నడుస్తప్పుడు ఆ కింద మట్టికో రాసుకొని ఉన్న 10 మొత్తం అప్పుడే విక్కపోతుందంట. ఈ సంగతి మనకు తెలియదు, పాడైపోదు. ఇటువంటి మోసాలు సాన చేసి మొత్తానికి ఇల్లు మొత్తం గుల్ల చేసి ఇంటికి వస్తప్పుడు దారికి రాయాలి. వాళ్ళ దగ్గర చేయి ఖర్చు కట్టుకుంటే ఆడు 100, 200, 500 చేతులు పెడితే గై తీసుకొని ఇంటికి వస్తారు. చాలా మంది ఉంటున్నారట. అందుకోసమనే ముందుగానే ఇచ్చిండు, క్లియర్గా ఇచ్చిండు. ఏమిచ్చిండు, ఇక్కడ వాయి పేపరు, మత్తు కోళ్ళు డమ్మి కత్తులు క్లియర్గా చెప్పిండు. ప్రజలారా మమ్మగానే ఆడబుద్ధి ఉన్నా కానీ ఒకవేళ చూడబుద్ధి ఉంటే పోరు కానీ ఆడబుద్ధి ఉండి పోవాలంటే మాత్రం జేబులు మొత్తం గుల్ల అవుతాయి అంట. దాదాపుగా ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు అయితే ఎన్నో రకాల ఆటలు ఉన్నాయని చాలా మందానంగా విన్నా. కానీ ఈ కోళ్ళ పందాల కాడ, ఎడ్ల పందాల కాడ గెలిచేది ఓడిపోద్దట, ఓడిపోయేది గెలుస్తుందట. చివరికి వస్తారా కానీ ఇంటికి వస్తారా ఏం తీసుకురారు. లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుందంట మరి అక్కడ. మరి ఆ సంతోషం చల్లకుండా సంతోషం కావాలంటే పోవాలి. ఇది మన ఇంట్లో ఉన్న భార్య పిల్లలతోటో చుట్టాల పక్కలతోటో బుక్కడి తిన్నా బుక్కడి తాగినా సంతోషంగా ఉంటే అదో లెక్క. కానీ ఈ ఉత్త పుణ్యానికి పందాలకు పోయి ఉన్న పహలాన్ని కథం పట్టుకొని ఇంటికి వస్తేప్పుడు దారి కారు సరుకొని తొవ్వకిరాయి ఆడుకొని వచ్చే బాధపడే బదులు సప్పుడేకి ఇంటికి అవిటే కాదా. ఇక ఇప్పటి నుంచే మొదలైతేనే ఉన్నాయి. ఆల్రెడీ పట్టణంకి వెళ్ళి బస్ ఏది ఏమంటారు మన కార్లు బైకులు తెంపు లేకుండా పోతూనే ఉన్నాయి. తెంపు అసలు తెంపే లేదు. ఇవన్నీ ఈ పట్టణంలో సంపాదన మొత్తం కొనవే ఆడ మొత్తం ఖర్చు పెట్టుకొని వస్తప్పుడు మాత్రం ఓర్మకం ఓళ్ళు చూసుకొని రావాల్సిందే. కానీ తీసుకొచ్చి ఆడ గెలిచిన నేనని ఎవడన్నా 4 ఎకరాల భూమి కొన్నాడు ఎవడన్నా ఆడలా ఎవ్వరు ఉండరు. ఇటుకొచ్చి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో నిర్వాహకుల జేబులు నింపు రావడం తప్పితే నా దగ్గర ఒక 10 లక్షల రూపాయలు సంపాదించుకొచ్చిన అంటోళ్ళు 1-2% ఉంటారేమో. కానీ 90-98% మంది అందరు పహలు పోయినట్టే లెక్క. గోవింద మంగళం.
నీళ్ళార పోసి రావాల్సింది తప్పితే కోడి పందాలు పోయినా ఎడ్ల పందాలు పోయినా చూసి వచ్చే ఉపాయం చేయరు కానీ ఇంకా జర పేదలు పోయి ఆడే ఉపాయం చేయకూరి డబ్బుగాల్లో లాంటి ఎట్లా పాడే వాళ్ళు చేరుకుంటారు. ఈడ కాకుండా ఇంకొకటి సంపాస్తారు, ఇంకొకటి సంపాదించుకుంటారు, మంది నేతలు చేపెట్టుకుని సంపాస్తారు. కానీ ఉత్తపుణ్యానికి పేదోళ్ళలాగమయ్యే ఉపాయం చేయకూరి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా చెప్తున్నా కానీ జర గిసోటి ఆడతీరు మాత్రం పోకురి ఉంటా మరి ఇక.